హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల యొక్క వ్యూహాలు, ఎత్తుగడలు, ఈ వ్యూహాల్లో ఎవరిది పైచేయి కాబోతోంది? జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ పార్టీని తీవ్రంగా దెబ్బతీసేయడానికి అవకాశం ఉంది? జనరల్గా ఓడిపోయినటువంటి రాజకీయ పార్టీలు ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాయి. దాంట్లో ఏ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీలైనా దానికి తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో 151 సీట్లతో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన చేసినటువంటి తప్పులు, జగన్మోహన్ రెడ్డి, ఆ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకత, ఈ నేపథ్యంలో 151లో 5/11 మిగిలినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం. అయితే అలా ఘోరమైనటువంటి ఓటమి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేదానికి దెబ్బ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం అయితే అధికార పక్షం వైపు నుంచి జరుగుతుంది. దీంట్లో తెలుగుదేశం ఉంది, జనసేన కూడా ఉంది. మరి బీజేపీ వ్యూహం ఏంటి, ఎలా ఉంటుంది? బీజేపీ ఆల్రెడీ కూటమిలో ఉంది, అధికార పక్షంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైసీపీని దెబ్బతీసేటువంటి విషయంలో బీజేపీ యొక్క వైఖరి ఏమిటనేది ఇంకా స్పష్టత రాలా. అది ఎందుకు అని రీజన్ అని తర్వాత చెప్తా. అసలు ఈ 100 రోజుల కాలంలో వైసీపీ ఓడిపోయిన తర్వాత 1 కాదు 2 కాదు, రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తన వ్యూహాలకు పదును పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమూలంగా మొత్తము ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయటం, జగన్మోహన్ రెడ్డిని ఏకాకిని చేయటం రాజకీయంగా. ఈ వ్యూహంతో చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తున్నాడు. మరి ఈ వ్యూహంలో సక్సెస్ అవుతారా, ఫెయిల్ అవుతారా చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయం మాత్రం వెంటనే చెప్పలేకపోయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బాగా దెబ్బతీసేటువంటి విధంగానే ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారి మనం ఇప్పుడు గమనిస్తే తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే మొత్తం ఈ వివాదం అంతా బయటకు వచ్చింది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి కొన్ని అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది, పంది కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి, ఇవన్నీ బయటకు వచ్చినటువంటి నేపథ్యం. చంద్రబాబు నాయుడు చాలా ప్లాన్డ్గా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మాటని ఏదో ఫ్లోలో మాట్లాడినట్టుగా మాట్లాడారు. అప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్డీడీబీకి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఉన్నాయి. ఈ విధంగా నాసి రకము నెయ్యిని వాడారు అనేటువంటిది ఉన్నాయి, దాంట్లో కొవ్వు పదార్థాలు ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి దాని మీద ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత ఏదో అప్పుడు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ల మీనో, లేకపోతే ఈవోల మీనో, లేకపోతే అధికారుల మీనో చర్యలు తీసుకునేటువంటి దాని మీద ఉపక్రమించకుండా హడావుడిగా దీనికి అంతా అల్టిమేట్గా బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డే. అయితే కేసులు పెట్టారనుకోండి, కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డిని కావాలని వేధిస్తున్నారు, వైసీపీ వాళ్ళని ఏదిస్తున్నారు, వైవి సుబ్బారెడ్డిని ఏదిస్తున్నారు, కరుణాకర్ రెడ్డిని వేధిస్తున్నారు, ఇలాంటివన్నీ అనేదానికి అవకాశాలు ఉండదు. అందుకనే చాలా తెలివిగా నేను కూడా చాలా డిబేట్స్లో కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ విధంగా ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడుతున్నారు? మీరు చర్యలు తీసుకోవచ్చు కదా, మీ దగ్గర అధికారం ఉంది కదా. చర్యలు తీసుకుంటే అది అధికారాన్ని ఉపయోగించి చర్యలు తీసుకొని దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయాలని ప్రజలందరూ కోరుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు కోరుకున్నది ఏంటి అని అంటే, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుకి ప్రజల ద్వారాగా పనిష్మెంట్ చేయించాలనేటువంటిది ప్రయత్నం. ఇది రాజకీయ వ్యూహం చంద్రబాబు నాయుడు. ఎలా? జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికే ఒక అపవాదం ఉంది, ఆయన క్రిస్టియన్, హిందూ దేవాలయాలకు వ్యతిరేకం అనేటువంటి అంశాల మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒకసారి కూడా తన సతీమణితో వెళ్ళలేదు, ఇలాంటివన్నీ చాలా వివాదాలు గతంలో ఉన్నాయి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా లడ్డూ ప్రసాదంలోనూ
అదేవిధంగా దేవుడికి నైవేద్యము కైంకర్యాల విషయంలో వాడేటువంటి నెయ్యి విషయంలోనూ ఈ అపవిత్రమైనటువంటి జంతు కొవ్వు అవశేషాలు వాడారు అనేటువంటి అంశం కన్నా ప్రజల్లోకి వెళితే హిందూ సంప్రదాయాలను పాటించేవాళ్ళు లేదా ముస్లింలైన ఎవరైనా సరే అసలుకి ఈ విధమైనటువంటి చర్యలను అందరూ వ్యతిరేకిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వీళ్ళందరి నుంచి ఒక విలన్గా కనపడేదానికి అవకాశం. ఇప్పుడు ఎలాగూ చర్యలకు ఉపక్రమిస్తారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎలా చర్యలు తీసుకోవాలి ఏంటి అని కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అయింది, వీళ్ళని చేశారు. ఈ విధంగా అసలు మొత్తం హిందూ ఓటర్లకు సంబంధించినటువంటి అందరికీ వైసీపీని దూరం చేయటం, జగన్మోహన్ రెడ్డిని కూడా విలన్ చేయటం అనేటువంటిది ఒక ప్రణాళిక. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వంలో తప్పు జరగకుంటే వీళ్ళు తప్పు జరగకుండా అబద్ధాలతో చేస్తున్నారని అనటానికి లేదు కదా. తప్పు జరిగింది అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఆధారాలతో చెప్తున్నటువంటి మాట. దీంట్లో రెండవ రాజకీయ వ్యూహం ఏంటి? దీంట్లో బీజేపీ వాళ్ళు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డితో పరోక్ష సంబంధాలు ఏవో పెట్టుకొని ఉన్నారు అనేటువంటిది అందరికీ ఉన్న అనుమానం. ఎందుకంటే అంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి మీద రెస్పాండ్ అవ్వటం లేదు రాజకీయంగా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో కూడా కలిసి కొంతమంది బీజేపీలో చేరతారు. ఇలాంటి చర్చలన్నీ ఉన్నాయి. కానీ అది ముందుకు వెళ్ళాలి, ఏం జరగల. ఒకళ్ళు భవిష్యత్తులో జరిగిద్దని చెప్పలేం. అందుకని ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, కేంద్రంలో ఉంది. కానీ కేంద్రంలో ఉండేటువంటి పెద్దలతో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదో మంతనాలు జరుపుతున్నారు తెర వెనక నుంచి అనే ఒక అనుమానాలు ఉండి ఉండొచ్చు. బహుశా తెలుగుదేశానికో జనసేనకో ఉంటే ఉండయేమో తెలియదు. ఇప్పుడుగిన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డితో ఇండైరెక్ట్గా అయినా సరే బీజేపీకి సంబంధాలు ఉన్నాయంటే బీజేపీ మీద ఇంకా వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా ఇండైరెక్ట్గా కూడా జగన్మోహన్ రెడ్డితో అసలు ఏ విధమైన సంబంధాలు పెట్టుకోవడానికి బీజేపీ దరిదాపుల్లో కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా జరిగింది. ఇది కూడా పక్కా రాజకీయ వ్యూహంతో చంద్రబాబు నాయుడు దీన్ని ఇంత పెద్ద ఇష్యూ కింద, ఇది అన్ని రాష్ట్రాల్లో ఈ లడ్డు ప్రసాదం గురించే ధర్నాలు జరుగుతున్నాయి. ఇతర దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు స్వామివారి భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు. ఇది ఒక దేశవ్యాప్త ఇష్యూ అయిపోయి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బీజేపీ కూడా ఇప్పుడు జాగ్రత్త వహించకపోతే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డితో కైనా ఏదో ఇండైరెక్ట్గా పెట్టుకున్నట్టు చాలా ఇబ్బంది కదా. అందుకు ఇక ఈ మధ్యలో జరిగినటువంటి పరిణామాలకిన అసలు రాజకీయంగా ఎంత నష్టం కలిగేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం. సరే, బోట్లో కుట్ర జరిగిందా లేదా అని ఎంతమంది ఏం వాదించినా సరే, నేను కూడా ఇలాంటి బోట్లను పంపించి బ్యారేజీని కూల్చేస్తానని ఎవరు అనుకోరు, ఎవరు చేయరలా అని ఎంతమంది నాలాంటి వాళ్ళు ఒకళ్ళు అన్న వైసీపీ వాడు ఎలాగో మేము చేయలేదంటారు, అది వేరే విషయం. కానీ ప్రజల్లోకి అయితే చంద్రబాబు నాయుడు మంత్రులు అందరూ మాట్లాడటం ద్వారాగా ఇంత కుట్రలు చేస్తారా వైసీపీ వాళ్ళు, బ్యారేజీని కూల్చేసి మొత్తం మనుషులు చచ్చిపోయేటట్టు చేస్తారా అని కొంతమంది అన్న నమ్ముతారు కదా. ఇది ఒక అంశం. ఇంకొకటి ముంబై నటికి సంబంధించినటువంటి కేసు వ్యవహారం. ముంబై నటికి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో ఒక మహిళకి ప్రభుత్వము తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. ఆవిడ హక్కులన్నీ కాలరాసి ప్రభుత్వము పోలీస్ శాఖ అంతా కూడా ఆవిడకి వ్యతిరేకంగా పనిచేసింది. ఈ అంశాన్ని ఎస్టాబ్లిష్ చేశారు ప్రభుత్వం వైపు నుంచి. జరిగింది కూడా అదే. ఆ ప్రభుత్వము ఒక వ్యాపారవేత్త కోసం, సజ్జన్ జిందాల్ కోసం ఒక మహిళను నిర్బంధించి ఆవిడ హక్కులు మొత్తం కాలరాసి ప్రభుత్వము కంచే చేను వేసినట్టుగా పోలీస్ శాఖ అందరు కలిసి చేశారు. ఇది ఖచ్చితంగా తప్పే, నో డౌట్. దీన్ని మీడియాలో ముందు రానిచ్చి ఆ తర్వాత ఎక్స్పోజ్ చేసి ఇది ప్రజల ముందు దోషిగా నిలబెట్టి ఆ తర్వాత ఎస్హెచ్ఓని కింది స్థాయి పోలీసులను సస్పెండ్ చేసి ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి అది ముఖ్యమంత్రి వరకు దర్యాప్తు వెళ్ళేటువంటి స్థాయికి వెళ్తుంది ఆ కేసు. ఈ విషయంలో అబాస్ పాలయ్యారు జగన్మోహన్ రెడ్డి. అబాస్ పాలు చేయగలిగింది అధికార పక్షం. ఈ విధంగా అనేకమైనటువంటి కేసులు అసలు ఈ ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటి సీరియస్గా తీసుకున్నటువంటి రెండు కీలకమైనటువంటి, ఒకటి గంజాయికి సంబంధించినటువంటి అంశం. అది కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి గంజాయి వ్యవహారాలు ఇవన్నిటి మీద చాలా చర్చ బయటకు వచ్చేటువంటి విధంగా చేశారు. ఇప్పుడు గంజాయి నిర్మూలన మీద 100 రోజులకు సంబంధించిన కార్యాచరణ ప్రకటించుకొని ప్రయత్నం మొదలుపెట్టారు. రెండోది భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా భూములు
అప్పుడు ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు వీళ్ళు ఆక్రమించేశారు, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటువంటి విధంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది. ఇప్పుడు గ్రామ సభలో, రెవెన్యూ గ్రామ సభలో జరపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది మంచి ప్రభుత్వం అని ఇప్పుడు జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత బహుశా అక్టోబర్ నుంచి రెవెన్యూ సదస్సులు కూడా జరిగేదానికి అవకాశాలు ఉండొచ్చు. మీకు ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి అంశం మీద ఎన్నికల సమయంలో లాస్ట్ 10-15 రోజుల్లో అనుకుంటా మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మొత్తం రాజకీయాన్ని టర్న్ చేసి వదిలిపెట్టారు చంద్రబాబు నాయుడు. ఎలా? జగన్మోహన్ రెడ్డి మీ స్టాంప్ పేపర్ల మీద, మీ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు, మీ పొలంలో ఉన్న గొడ్రాయల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మొత్తం భూములే కబ్జా చేయాలని చూస్తున్నాడు, భూములు తాకట్టు పెట్టుకోవాలని చూస్తున్నాడు. ఇక వాళ్ళకి ఏం తోచిందో అవన్నీ చెప్పారు, జనం అంతా కూడా నమ్మేసి మామూలు దెబ్బపడలే ఎన్నికల్లో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తర్వాత వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు చంద్రబాబు నాయుడు. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేనటువంటి రాజకీయ దెబ్బలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని రాజకీయంగా ఒక పక్కా ప్రణాళికతో ఎంత ఇదిగా అంటే, అతడు సినిమాలో తనికెళ్ళ భరణి అనుకుంటా చెప్తాడు, ఒక ఫైటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఎవరో వస్తే అప్పుడు హీరో మహేష్ బాబు గురించి, ఎట్లా ఎంత బాగా కొట్టాడురా, మొక్కకు అంటు కొడుతున్నట్టు అని ఇలాగ వివరిస్తాడు ఆ కొట్టినటువంటి తీరుని. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఒక్కటొక్కటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటువంటి వైఫల్యాలని, ఈ వైట్ పేపర్సు, లేకపోతే వాడికి ఉండేటువంటి ప్రభుత్వంలో ల్యాండ్సు, మైను, అదేవిధంగా మద్యము, ఇవన్నిటి మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేయటం ఒక ఎత్తు. అంటే ఆ ప్రభుత్వం మీద కక్షాదింపనేటువంటి అంశాలు ఎవరన్నా అంటే అనొచ్చాము. అవి కూడా భవిష్యత్తులో ఆధారాలతో సహా కేసులు, వ్యవహారం ఇవన్నీ బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి మీద రేపు పొద్దున కేసులు పెట్టినా సరే సింపతి రాకుండా జగన్మోహన్ రెడ్డికి ఒక పక్కా ప్రణాళికతో, ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విలన్, ప్రజా వ్యతిరేకి అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అసలు అలాంటి పార్టీలు ఉండకూడదు రాజకీయాల్లో వైసీపీ అనేటువంటి చెప్తున్నాడు. అందుకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నాడు.